సుహాస్, కీర్తి సురేష్ మెయిన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా ఉప్పు కప్పు రంబు. శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఉప్పు కప్పు రంబు డైరెక్ట్ అమెజాన్ ఓటీటీ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. కథ విషయానికి వస్తే, చిట్టి జయాపురం అనే ఊరిలో ఊరి పెద్ద చనిపోవటంతో వంశపారపర్యం అంటూ వయస్సురాలు అమాయకురాలు అయిన ఆయన కూతురు అపూర్వ కీర్తి సురేష్ ని ఊరి పెద్దను చేస్తారు. ఆ ఊళ్ళో బాగా డబ్బున్న కుటుంబం మధుబాబు, భీమయ్య ఊరి పెద్ద పదవి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అపూర్వ ఊరి పెద్ద అయ్యాక మొదటిసారి రచ్చబండ పెట్టి ఊరి సమస్యలు అడ్డంగా అందరికీ ఏదో ఒకటి అడుగుతుంటే ఏదో ఒకటి సమాధానం చెప్తూ తప్పించుకుంటుంది. కానీ ఆ ఊరి కాటికాపరి చిన్న సుహాస్ వాళ్ళ ఊరిలో శ్మశానంలో చనిపోతే పూడ్చిపెట్టడానికి ఇంకా 4 స్థలాలు ఖాళీ ఉన్నాయి. ఎవరైనా చనిపోతే పరిస్థితి ఏంటి అని ప్రస్తావిస్తాడు. దీంతో ఆ మిగిలిన 4 స్థలాలు మాకు కావాలి అంటూ కొట్టుకుంటారు. చిన్న వాళ్ళ అమ్మ కూడా ఒక రోగంతో బాధపడుతూ చావుకు దగ్గరలో ఉంటుంది. సరే అని లాటరీ తీసి నలుగురికి మిగిలిన 4 స్థలాలను ఇస్తూ అపూర్వ. కానీ ఒకే రోజు వేరే నలుగురు చనిపోవడంతో మళ్ళీ సమస్య మొదటికొస్తుంది. దీంతో అపూర్వ, చిన్న కలిసి ఆ ఊరి సమస్యను ఎలా తీర్చారు, మనుషులు చనిపోతే పూడ్చిపెట్టడానికి స్థలం ఎక్కడ తెచ్చారు, ఆ ఊళ్ళో శవాలను కాల్చకుండా ఎందుకు పూడ్చిపెడుతున్నారు, చిన్న వాళ్ళ అమ్మ చనిపోతే ఆమె చివరి కోరిక తీర్చాడా, ఊరి పెద్దగా అపూర్వను తప్పిస్తారా, ఒకరోజే నలుగురు చనిపోవడం ఎలా, వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సుహాస్ సినిమా అంటే మెప్పిస్తాయి అని ప్రేక్షకులకు ఒక అభిప్రాయం ఉంది. ఉప్పు కప్పు రంబు అని టైటిల్ కూడా కొత్తగా ఉండటం, శ్మశానంలో ఖాళీ అనే స్థలం కొత్త కాన్సెప్ట్తో ట్రైలర్తో ఈ సినిమా అంచనాలను నెలకొన్నాయి. వ్యంగ్య హాస్యంతో కూడిన కథతో ఈ సినిమా ఉంటుంది అని ప్రమోషనల్లో ముందే చెప్పేశారు. కథ అంతా 90s దశకంలో జరుగుతుంది. అపూర్వ ఊరి పెద్ద అయ్యి శ్మశానం సమస్యలను తీసుకోవటం, అది తాత్కాలికంగా తీర్చడం, అనుకునే లోపు నలుగురు చనిపోవటం, శ్మశానం ఫుల్ అవ్వటం, ఈ సమస్యలు ఎలా తీరుస్తాయని సెకండ్ హాఫ్ లో ఆసక్తిగా నెలకొల్పారు. సెకండ్ హాఫ్ లో చిన్న అపూర్వ కలిసి ఆ సమస్యలను ఎలా పరిష్కరించారో అనేది చూపించారు. సినిమా కామెడీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా నటీనటుల హావభావాలు ఫుల్ గా నవ్విస్తాయి. చివర్లో సమస్య తీర్చిన విధానం బాగా రాసుకున్నారు. కానీ ప్రతిదానికి చెప్పిన ఊరి వాళ్ళు, పంతులు దాన్ని ఎలా ఒప్పుకుంటారు అనేది లాజిక్ లో వదిలేశారు. మొదటి నుంచి చిన్న తల్లి చనిపోతుంది అని హింట్ ఇస్తుండడంతో చనిపోయాక ఆ ఎమోషనల్ అంతా కనెక్ట్ అవ్వలేకపోయిందనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్లు ఉంటుంది. కీర్తి సురేష్ తో సహా కొన్ని పాత్రలు సడన్ గా ఓవర్ యాక్టింగ్ చేస్తాయి. ఎందుకో అర్థం కాదు. కొత్త పాయింట్ రాసుకున్న క్లైమాక్స్ లో కాస్త తడబడి హడావిడిగా ముగించినట్లు అనిపిస్తుంది. అప్పటిదాకా కామెడీ సాగిన సినిమా సడన్ గా సీరియస్ టోన్ లోకి మారిపోవటం కన్ఫ్యూజ్ అవుతారు. రానా వాయిస్ ఓవర్ గా బాగానే వర్కౌట్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో మాత్రం ఫుల్ గా కామెడీ పడి నవ్వాల్సిందే. ఉప్పు కప్పు రంబు టైటిల్ కి తగ్గట్టు ఆ పద్యానికి 1-2 సార్లు టైటిల్ ని జస్టిఫికేషన్ బాగానే ఇచ్చారు. ఎంత డబ్బున్న వాడికి చనిపోయాక ఒక 6 అడుగుల స్థలం కావాల్సిందే, అందులోకి వెళ్లాల్సిందే అనే కాన్సెప్ట్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. చివర్లో సీక్వెల్ కి ఇంటి ఇచ్చారు, కానీ సీక్వెల్స్ తీస్తారో లేదో తెలియదు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. ఆల్రెడీ మహానటి నేషనల్ అవార్డు అందుకున్న పర్ఫార్మర్ కీర్తి సురేష్ ఈ సినిమాతో అమాయక పాత్రలో చాలా బాగా నటించింది. కొన్ని సీన్స్లలో అక్కర్లేదు, బాగా ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అనిపిస్తుంది. చాలా సింపుల్ గా నటిస్తూ ప్రతి సినిమాతోనే అందరినీ మెప్పిస్తూ సుహాస్ ఈ సినిమాలో కాటికాపరి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయిన తన నటనతో మెప్పిస్తాడు. క్లైమాక్స్ లో కాస్త ఎమోషనల్ కూడా పండించాడు. బాబు మోహన్ కూడా కాస్త గ్యాప్ వచ్చిన తర్వాత చాన్నాళ్లకు మళ్లీ కనిపించి అలరించారు. ఈ సినిమా తర్వాత బాబు మోహన్ సెకండ్ ఇన్నింగ్ అవకాశాలు వస్తాయేమో చూడాలి. మొత్తం మీద ఉప్పు కప్పు రంబు సినిమా శ్మశానంలో శవాలను పూడ్చిపెట్టడానికి స్థలం లేకపోతే ఊరి పెద్దలు కాటికాపరి కలిసి ఆ సమస్య ఎలా పరిష్కరించారు అని కామెడీగా తెరకెక్కించారు. ఈ సినిమా 3/5 రేటింగ్.